గురువారం రోజున సిపిఐ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అక్కడపేట మండలం బోడిగపల్లి, గౌరవెల్లి, అంతకపేట, జనగాం, పోతారం, కుందనమనిపల్లి గ్రామాల్లో సిపిఐ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కొమ్మల భాస్కర్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి నేటితో 100 సంవత్సరాలు అవుతుందని, ఈ 100 సంవత్సరాల వ్యవధిలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి ఎన్నో విజయాలను సాధించిందని, స్వాతంత్రానికి పూర్వం పుట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది కమ్యూనిస్టులను త్యాగం చేసిందని, నాడు నేడు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని అన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారని, ఈ తరుణంలో మనువాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కంకణబద్దులు కావాలని భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు ఎడల వనేష్, మంద శ్రీనివాస్, బొజ్జపురి రాజు, సీనియర్ నాయకులు గంభీరపు మధుసూదన్, గ్రామశాఖ కార్యదర్శులు చీకట్ల తిరుపతి, మజ్జిక రాజయ్య, గట్టు బాబు, బొల్లం రమేష్, కంది మోహన్ రెడ్డి, బుర్ర లక్ష్మణ్, ఆనంద్, లింగల బాబు, తాటికాయల రాజయ్య, బైరి శ్రీనివాస్, కొమ్ముల పరసయ్య, పాములపర్తి రవీందర్, కొమ్ముల శివ, సంపత్, రజనీకాంత్, పిట్టల శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికార దిశగా పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ, ఈనాడు భారతదేశ స్వతంత్రంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ అగ్రభాగా నుండి ఎన్నో ఉద్యమ పోరాటాలు నిర్వహించి ఎంతోమంది అమరుల అసలు బాసిన అమరులకు విప్లవ చర్యలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను.